నమస్కారం అండి, వెల్కమ్ టు థింకర్స్ వరల్డ్. రోజులు గడిచే, సంవత్సరాలు గడిచే మనం ఇలా వీడియో చేసుకుని ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి క్వాంటమ్ అంటే 100 కోట్లు. మన చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్, ఏపీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. Quantum, so many people got Nobel Prizes now. Why can't young brains and also intellectuals, IT professionals, you also try? Based on Andhra Pradesh, you do all these things. We are prepared to give 100 crore prize money that you can use it. అయితే బహుమానాన్ని తెలుగు స్టేట్స్లో ఉండి, మధ్యతరగతి కుటుంబాల్లో ఉండి, తెలుగు మీడియం స్కూళ్ళలో లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి, గవర్నమెంట్ కాలేజెస్లో చదివి, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు సాధించలేరు. నేను ఇలా అనడానికి ఒక కారణం అయితే ఉందండి. నేను ఎవరిని తప్పుపట్టాలనుకోవట్లేదు. ముఖ్యంగా మన యూత్ టాలెంట్స్ని అయితే నేను తప్పుపట్టాలని అసలు అనుకోవట్లేదు. నేను ఇలా అనడానికి కారణాలు ఏమిటి అనేది మొత్తం ఈ వీడియోలో నేను డిస్క్రైబ్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి మీరు కామెంట్ చేయాలని నేను కోరుతున్నాను. అయితే నేను ఎందుకు ఈ మాట అన్నాను, మన యూత్ సాధించలేరని? ఎందుకంటే సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఈ క్వాంటమ్ టెక్నాలజీ, ఈ క్వాంటమ్ వరల్డ్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం ఐన్స్టైన్ గారు ఉన్న రోజుల నుంచే మొదలైంది. అప్పటి నుంచే క్వాంటమ్ మీద వాళ్ళు రీసెర్చ్లు చేస్తున్నారు బయట కంట్రీస్లో. కానీ ఈ క్వాంటమ్ టెక్నాలజీని ఈ మధ్య మాత్రమే మనం వింటున్నాం. ఎప్పటి నుంచి? ఈ మధ్య మన ఇండియన్ గవర్నమెంట్ డిస్క్రైబ్ చేసినప్పటి నుంచి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీని మీద వర్క్ చేయాలని ఫండ్స్ని రిలీజ్ చేసినప్పటి నుంచి చాలామంది తెలుసుకుంటున్నారు. ఈ మధ్య మన స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీని స్థాపించి దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతో వచ్చినప్పటి నుంచి ఈ క్వాంటమ్ అనే పదాన్ని మాత్రం మన వాళ్ళు ఉంటున్నారు. కానీ దీని మీద మన వాళ్ళు రీసెర్చెస్ అయితే చేయలేదు. కాబట్టి ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి కాబట్టి మన వాళ్ళకి రావంటున్నాను. దీనికి ముఖ్యమైన కారణం మన దగ్గర సరైన టెక్నాలజీ లేకపోవడం. ఆ టెక్నాలజీని మనం డెవలప్ చేసుకోవాలి. నేనేమంటానంటే, ఎన్ని వేల కోట్లు పెట్టి ఆ క్వాంటమ్ సిటీస్ని, క్వాంటమ్ వ్యాలీస్ని మనం రిపేర్ చేసినప్పటికీ కూడా దాని లూప్ లైన్, దాని యొక్క హార్ట్ మన చేతిలో ఉండాలి. అది వేరే కంట్రీస్ చేతిలో ఉండకూడదు అంటాను. అలా ఉండాలి అంటే మన స్టేట్లో ఉన్న యువత నోబెల్ ప్రైజ్ లెవెల్ రీసెర్చెస్ చేయాలి. ఈ నోబెల్ ప్రైజ్ రావాలి అంటే ఏదో ఎక్కడో ఒక చోట కూర్చొని ఈ క్వాంటమ్ వరల్డ్ గురించి, నేను ఇప్పుడు ఈ ప్లేస్లో కూర్చొని ఈ క్వాంటమ్ వరల్డ్ గురించి, క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని నేను సింపుల్గా చెప్పేస్తే నాకు నోబెల్ ప్రైజ్ రాదు. ఒకవేళ నా ఆలోచన కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ దానికి రీసెర్చ్ ఉండాలి, దానికి ప్రూఫ్ ఉండాలి. మన ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారినే తీసుకుందాం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఎంటాంగిల్మెంట్ అనే ఒక కాన్సెప్ట్లో స్పూకీ యాక్షన్ అట్ ఎ డిస్టెన్స్ అని చెప్పేశారు. కానీ అలా చెప్పేస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తారా? ఎవరు? దాన్ని ప్రూవ్ చేయాలి. టెక్నికల్గా దాన్ని ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇస్తారు. దాన్ని ప్రూవ్ చేయాలి, మ్యాథమెటికల్గా, టెక్నికల్గా ప్రూవ్ చేయాలి. అలాంటప్పుడు మాత్రం నోబెల్ ప్రైజ్ ఇస్తాడు. మనం కూర్చొని చెప్పేస్తే మాత్రం అది అవ్వదు. కాబట్టి మనం కూడా దాని మీద రీసెర్చ్ చేయగలగాలి. దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు, దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు మనం కొత్తదాన్ని ఇన్వెంట్ చేసే ఒక స్కోప్ దొరుకుతుంది. ఆ స్కోప్ దొరికినప్పుడు మాత్రమే మనం నోబెల్ ప్రైజ్ లాంటివి గెటింగ్ చేయగలుగుతాం. నోబెల్ ప్రైజ్ లాంటివి మనం పొందుకోగలుగుతాం. మరి అలాంటి కార్యక్రమాలు ఏం చేపడుతున్నాము? ఇప్పుడు మన క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో దీనికోసం మన చంద్రబాబు నాయుడు గారు ఒక క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేస్తున్నారు. అయితే ఈ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడానికి IBM అనే ఒక కంపెనీని ఈయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ IBM అనే కంపెనీ మన ఇండియన్ కంపెనీ అయిన TCSతో కొలాబరేట్ అయ్యి మనకి ఒక కంప్యూటర్ని తయారు చేసేస్తుంది. మోర్ దెన్ 100 క్యూబైట్స్ వాల్యూ కలిగిన ఒక క్వాంటమ్ కంప్యూటర్ని మన కోసం తయారు చేసి ఇస్తున్నారు. అయితే ఈ కంప్యూటర్తోనే మనం టెక్నాలజీని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోవచ్చా? ఈ కంప్యూటర్తోనే మన దగ్గర క్వాంటమ్ వ్యాలీ ఏర్పడిపోతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఇప్పుడు IBM దాని దగ్గర 1000 క్యూబైట్స్ని మించి చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నా మనకి అంత టెక్నాలజీని షేర్ చేయరు. ఎందుకంటే దీన్ని మన సూపర్ కంప్యూటర్ విషయంలో ఇండియా ఫేస్ చేసింది. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ విషయంలో కూడా ఇండియా ఫేస్ చేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీని మనకి సాధారణంగా ఇవ్వరు అమెరికన్స్ కాదు, ఏ యొక్క కంట్రీ కూడా మనకి సాధారణంగా ఇవ్వరు. మనమే దాన్ని డెవలప్ చేసుకోవాలి.
అలా డెవలప్ చేసుకోవాలి అంటే మన దగ్గర రీసెర్చ్ సెంటర్స్ ఉండాలి, సరైన ఎక్విప్మెంట్ ఉండాలి. నేనేమంటానంటే మన స్టేట్లో ఉన్న యువతకి ఇంట్రెస్ట్ ఉంది, మన స్టేట్లో ఉన్న యువతకి నాలెడ్జ్ ఉంది, కానీ మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ తీసుకున్నారు అండ్ దీనికి సంబంధించి చాలా థింగ్స్ అయితే చేస్తున్నారు ఫ్యూచర్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం. కానీ ఇలా చేస్తే 20 years మినిమం పడుతుంది, ఇలా చేస్తే 20 years మినిమం పడుతుంది. కానీ మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టెక్నాలజీలో ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు తాయివాన్ మీద మనం ఎలాగే డిపెండ్ అవుతున్నామో రేపొద్దున వేరే దాని మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకుంటేనే ఈ క్వాంటమ్ వ్యాలీని మనం సక్సెస్ఫుల్గా నడిపించగలుగుతాం. ఇది మన విజనే మాత్రం కాదు, చంద్రబాబు నాయుడు గారి విజన్ మాత్రమే కాదు. ఈయన మన స్టేట్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇందులో ఎటువంటి తప్పు లేదు, అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా మనం క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే మన స్టేట్ని ఫర్దర్గా మంచి లెవెల్లో పెట్టగలుగుతాం. అది మాత్రం ఖచ్చితమైన విషయం. ఖచ్చితంగా ఈ క్వాంటమ్ టెక్నాలజీని మనం నేర్చుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించిన రీతిగా కొన్ని సంవత్సరాల్లో మనం చాలా అభివృద్ధి చెందుతాం. కానీ బయట దానితో మనం పోటీ పడుతున్నామా, బయట వరల్డ్తో మనం పోటీ పడుతున్నామా అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా, జ్ఞాపకం ఉంచుకోవాలి కదా. ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఒక స్టార్టప్ కంపెనీ దగ్గర 20 qubits ఆర్ మోర్ దగ్గర ఒక కంప్యూటర్ని తయారు చేశారు, క్వాంటమ్ కంప్యూటర్ని. మరి బెంగళూరులో ఉన్న ఒక కంపెనీ ఇలా తయారు చేయగలిగింది అంటే మరి మనం ఎలా తయారు చేయగలుగుతున్నాం, మనం ఏ లెవెల్లో ఉన్నాం, మనం ఇండిపెండెంట్గా కంప్యూటర్ని తయారు చేసుకునే లెవెల్లో ఉన్నామా? రేపొద్దున ఐబిఎం మనకి కంప్యూటర్ ఇవ్వకపోతే మనం దాన్ని ముందుకు తీసుకువెళ్తామా? ఇప్పుడు మీ కరికులం చాలా బాగుంది, మీరు ఆలోచించే విధానం చాలా బాగుంది. ఏంటి అంటే ఒక కంప్యూటర్ ఉంటే మన దగ్గర దాని నుంచి మనం రీసెర్చెస్ చేసి మనీని గెయిన్ చేయొచ్చు. చాలామంది కంపెనీస్ మన దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే క్వాంటమ్ టెక్నాలజీ ఉంది కాబట్టి అక్కడ మేము పెడుతున్నామంటే పేరు వస్తుందని పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఫ్యూచర్లో మనకన్నా డెవలప్డ్ సిటీస్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బెంగళూరులోనే ఒక స్టార్టప్ కంపెనీ డెవలప్ చేయగలిగినప్పుడు మనం డెవలప్ చేయలేకపోయినప్పుడు వాళ్ళు ఇంకా ఫర్దర్కి వెళ్తారు కదా, ఇంకా ముందడికి వేస్తారు కదా. మన క్వాంటమ్ వరల్డ్ని లేకపోతే మన క్వాంటమ్ సిటీస్ని, మన క్వాంటమ్ వాల్యూస్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ముందుగా మన క్వాంటమ్ టెక్నాలజీని మనం నేర్చుకోవాలి, మనం క్వాంటమ్ టెక్నాలజీలో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మన యూత్ని మనం గైడ్ చేయాలి, మన యూత్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలగాలి. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు ఉంటారు అండ్ మన తెలుగు వాళ్ళంటేనే నాలెడ్జబుల్ పర్సన్స్. మరి అలాంటి పర్సన్స్ని ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం ఇప్పుడు ముందంజలోనే ఉంటామని నా ఆలోచన. కాబట్టి ఈ పాయింట్ మనం గ్రాప్ చేసుకోవాలి. దీన్ని ఎలా తీసుకువెళ్ళాలి అనే దాని గురించి ప్రొఫెసర్స్ని కూర్చోబెట్టి మాట్లాడితే ఇంకా మంచి టాపిక్స్ని వాళ్ళు మనకి అందించగలుగుతారు. లేదా ఇప్పుడే ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం లేదా నిరుద్యోగులకి ఏదో జాబ్స్ ఇస్తామని మన గవర్నమెంట్ చెప్పి చేస్తుంది కదా, అలాగే ఈ దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి పీజీ లెవెల్లో కానీ, మాస్టర్స్ లెవెల్లో కానీ, లేకపోతే పిహెచ్డీ లెవెల్లో కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, లేకపోతే వాళ్ళని వేరే కంట్రీస్కి తీసుకువెళ్తూ, వేరే యొక్క యూనివర్సిటీస్తో ఇంటర్లింక్ చేసి కోర్సెస్ ఇప్పిస్తూ, స్టైఫండ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ని మనం గెయిన్ చేయగలిగితే, వాళ్ళలో ఉన్న నాలెడ్జ్ని మనం పెంచగలిగితే అప్పుడు మనం కూడా ఇలాంటి సూపర్ కంప్యూటర్స్ని, ఎలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ని మనం తయారు చేయగలం. మనం చూసాం 2022లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మీద వర్క్ చేసి ఒక టీము నోబెల్ ప్రైజ్ని తీసుకున్నారు. అది అసాధారణమైన విషయం అయితే కాదు, సాధారణమైన విషయమే. ఎందుకంటే వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేశారు, వాళ్ళు ఏదో ఉట్టి మాట చెప్పలేదు, దాని మీద రీసెర్చ్ చేసి దాని నాలెడ్జ్ని గెయిన్ చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి అది సాధారణమైన విషయం అయింది ఈరోజు. కానీ ఐన్స్టీన్ స్పూకీ యాక్షన్ అని చెప్పినప్పుడు అది అసాధారణమైన విషయం. కానీ ఇప్పుడు మనకు అసాధారణమైన ఉండొచ్చు, కానీ మనం దాన్ని డెవలప్ చేసుకోగలిగితే, ప్రాపర్ వేలో డెవలప్ చేసుకోగలిగితే మన ఏరియాస్లో ఉండే యూత్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ యొక్క క్వాంటమ్ టెక్నాలజీ గురించే కాదు, నానో టెక్నాలజీ లాంటి విషయాల్లో కూడా మన వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి జ్ఞాపకించుకోవాలి ప్రతి ఒక్కరూ, ఈ టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి మనం దాంట్లో డెవలప్ అవ్వాలంటే సరైన ఎక్విప్మెంట్ మనకు అవసరం, రీసెర్చ్ నాలెడ్జ్ మనకు అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఇప్పుడు ముఖ్యంగా ఎలాంటి ల్యాబొరేటరీస్ అవసరం, ముఖ్యంగా ఎలాంటి క్వాంటమ్ టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే క్రయోజెనెటిక్ ల్యాబ్స్ అవసరం, చాలా థర్మల్ కూలింగ్ ఉండాలి, కూలింగ్తో కూడుకున్న విషయాలు అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయగలగాలి. ఇలాగా ప్రతి దాంట్లోనూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతూ ఉండాలి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కానీ, సూపర్ పొజిషనింగ్ కానీ, లేకపోతే క్వాంటమ్ టన్నలింగ్ కానీ, ఇలాంటి కాన్సెప్ట్ అన్నిటినీ మనం నేర్చుకొని ఇంకా ఫర్దర్కి వెళ్తుండాలి. ఆల్రెడీ
ఫుట్వర్క్ జరిగిపోయింది. 90s నుంచి ఫుట్వర్క్ జరుగుతుంది. 90s నుంచి ఫుట్వర్క్ వేశారు వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు. సో మనం దాన్ని ఆ ఫుట్వర్క్ని యూజ్ చేసుకొని మనం ఇంకా దాన్ని డెవలప్ చేసుకోగలిగితే మనం ఈ క్వాంటమ్ వరల్డ్లో చాలా 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 మార్పులను తీసుకురాగలుగుతాము. ఈ క్వాంటమ్ వరల్డ్ అనేది ఫిజికల్ వరల్డ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది క్వాంటమ్ వరల్డ్ అనేది కదా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఇప్పుడే మనం మేలుకొని మన యూత్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే, మన యూత్లో నాలెడ్జ్ని పెంపొందించగలిగితే మనం ఈ క్వాంటమ్ వరల్డ్లో, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో, లేకపోతే క్వాంటమ్ టెక్నాలజీలో, క్వాంటమ్ కమ్యూనికేషన్లో మనం ముందుకుంటాం. అప్పుడు మన క్వాంటమ్ వ్యాలీ లాంటి ఊహాజనితంగా ఉండిపోవు, అవి ముందుకు వెళ్ళి మనం సక్సెస్ అవుతాం. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోవాలి, మన రూరల్ ఏరియాస్లో ఉండే యూత్ని ఎంకరేజ్ చేయాలి. అండ్ ఈ క్వాంటమ్ టెక్నాలజీ అనేది ఇవాళ రేపటితో అయిపోయే విషయం కాదు. ఒకవేళ పొరపాటున ప్రభుత్వాలు మారినా కూడా దీన్ని ఎలా కంటిన్యూ చేయగలగాలి, దీన్ని ఎలా కంటిన్యూ చేయాలి అనే టాపిక్ మీద కూడా శరవేగంగా ఆలోచించి గట్టి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. అప్పుడు మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీస్లో మనం నోబెల్ ప్రైజెస్ సాధించగలుగుతాము. అప్పుడు మాత్రమే క్వాంటమ్ టెక్నాలజీస్లో మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. సో దీన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు తీసుకువెళ్ళాలని నేను కోరుతున్నాను. కాబట్టి క్వాంటమ్ టెక్నాలజీస్లో మన వరల్డ్ ముందుకు వెళ్ళాలన్నా, మనం ముందుకు వెళ్ళాలన్నా, మన చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ ఊహల్లో ఉండిపోకుండా అది ముందుకు వెళ్ళాలన్నా, మనం దాన్ని సక్సెస్ చేయాలన్నా ముందుగా రూరల్ ఏరియాస్లో ఉండే యూత్ని మనం ప్రోత్సహిస్తే మాత్రమే అవుతుంది. ఇంత ఇంపార్టెంట్ టాపిక్ని మాట్లాడాలనుకున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఇక నుంచి చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియో చూసిన చాలామందికి క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటో, క్వాంటమ్ వరల్డ్ అంటే ఏంటో అర్థమైండకపోవచ్చు. ఒకవేళ క్వాంటమ్ టెక్నాలజీ కానీ క్వాంటమ్ వరల్డ్ కానీ అర్థం అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. ఈ క్వాంటమ్ టెక్నాలజీ గురించి, క్వాంటమ్ వరల్డ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. దాన్ని మీ అందరికీ షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ వరల్డ్ అనేది మన క్లాసికల్ వరల్డ్, ఫిజికల్ వరల్డ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ టాపిక్స్ అన్నింటినీ కూడా మన దగ్గర చాలా ఈజీగా నేర్చుకుంటారు. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.